వీరయ్య రోజు అడవికి వెళ్లి చెట్లను నరికి ఆ కట్టెలను పక్కనే ఉన్న పట్టణానికి తీసుకెళ్లి జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఎన్ని రోజులని మీరిలా అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్ముతారు? ఇలా అయితే మనం బాగా డబ్బు సంపాదించేది ఎప్పుడు? ధనవంతులమయ్యేది ఇంకెప్పుడు చెప్పండి? బయట అందరినీ చూడండి, చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఎలా డబ్బు సంపాదిస్తున్నారో. మీరు ఉన్నారు, పొద్దంతా కాయ కష్టం చేసినా తినడానికి తప్ప కూడబెట్టుకోవడానికి ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు. లక్ష్మి, అలా అనకు. మనం వ్యాపారం చేద్దామంటే మన దగ్గర కొంతైనా డబ్బు ఉండాలి కదా. సరే, ఈ రోజు నుండి నేను కొద్దిగా ఎక్కువగా కట్టెలు కొట్టి అమ్ముతాను. మన ఖర్చులకి పోగా మిగిలిన డబ్బుని కూడబెట్టి వ్యాపారం చేద్దాం. అలా కూడబెట్టి వ్యాపారం చెయ్యాలంటే ఎన్ని సంవత్సరాల అవుద్దో అని చెప్పి లక్ష్మి వంట రూంలోకి వెళ్లి వీరయ్యకి భోజనమంతా ఒక బాక్స్లో పెట్టి వీరయ్యకిచ్చి క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగిరండి అని చెప్పి వీరయ్యని అడవికి పంపింది. వీరయ్య అడవిలోకి వెళ్లి తనకి కావలసిన చెట్లని నరుకుతూ ఉన్నాడు. అలా వీరయ్య ఒక చెట్టు దగ్గరికి వెళ్లి నరకడానికి గొడ్డలి పైకెత్తగా అప్పుడు ఆ చెట్టు నుండి ఒక వెలుగు కనిపించి, వీరయ్య ఆగు, నేను చెప్పేది ఒకసారి విను. నువ్విలా రోజు వచ్చి ఈ అడవిలో ఉన్న చెట్లని నరకటం వల్ల ఈ అడవి రోజు రోజుకి నశించిపోతుంది. ఇది ఇలాగే జరిగితే రేపటి రోజున ఈ అడవి అనేదే ఉండదు. నన్ను క్షమించు తల్లి, కానీ నా పొట్టకూటి కోసం నేను పని చేయక తప్పట్లేదు. ఇప్పుడు నేను కట్టెలు కొట్టడం మానేస్తే నేను నా భార్య తినేదెలా అని వీరయ్య తన బాధ తెలియజేశాడు ఆ చెట్టుకి. అప్పుడు ఆ చెట్టు వీరయ్యతో ఇలా అంది, వీరయ్య, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఈ అడవినే నమ్ముకున్న నిన్ను ఆదుకోవటం నా బాధ్యత. నీకేం కావాలో చెప్పు, అవి నీకు నేను ప్రసాదిస్తాను. డబ్బు కావాలా, నగలు కావాలా చెప్పు, నువ్వు ఏది కోరుకున్నా నీకిస్తాను అని చెప్పింది ఆ చెట్టు. అప్పుడు వీరయ్య బాగా ఆలోచించి మనసులో, నా భార్య ఎప్పుడూ కూడా వ్యాపారం వ్యాపారం అంటూ ఉంటుంది కదా, వ్యాపారానికి కావలసిన డబ్బు అడుగుదాం అనుకుని వీరయ్య చెట్టుతో, అమ్మా, నేను వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాను. దయచేసి నాకు వ్యాపారానికి కావలసిన డబ్బు ప్రసాదించు అంటూ అడిగాడు వీరయ్య. అప్పుడు చెట్టు, అలాగే తథాస్తు అని వీరయ్యకి డబ్బుని ప్రసాదించింది. వీరయ్య చేతిలో కొంత డబ్బొచ్చింది. అది చూసి వీరయ్య చాలా సంతోషించి ఆ డబ్బుని తీసుకెళ్లి లక్ష్మికిచ్చాడు. లక్ష్మి ఆ డబ్బు చూసి చాలా సంతోషించింది. ఏంటండి ఇంత డబ్బు? ఇంత డబ్బు మీరెలా సంపాదించారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉండగా వీరయ్య లక్ష్మితో జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు లక్ష్మి, ఏంటండి, అంత మంచి అవకాశం వస్తే ఒట్టి వ్యాపారం చేయడానికి డబ్బులు అడుగుతారా మీరు? జీవితం మొత్తం సుఖంగా కూర్చొని తినేలా అడగాలి గాని ఇప్పుడు మీరు వెంటనే తన దగ్గరికి వెళ్లి మళ్ళీ మనకి పెద్ద బంగ్లా, వెలకట్టలేనంత సంపద కావాలని అడగండి. ఎందుకు లక్ష్మి, ఈ డబ్బుతో వ్యాపారం చేసి మనం సంపాదించుకుందాం. ఏంటి, వ్యాపారం చేసి అంత డబ్బు సంపాదిస్తారా మీరు? కాళ్ల దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని పక్కకి తన్నేసేలా ఉన్నారు కదండి మీరు. ఇప్పుడే వెళ్లి తనని నేను అడిగినవన్నీ అడగండి. లక్ష్మి, నీకు మరీ ఇంత అత్యాశ అయితే ఎలాగే అనుకుంటూ వీరయ్య మళ్ళీ అడవికి వెళ్ళిపోతాడు. వీరయ్యని చూసిన ఆ చెట్టు, ఏంటి వీరయ్య మళ్ళీ వచ్చావు? ఈ అడవిలోని చెట్ల మీద చెయ్యి వేయనని నాకు మాటిచ్చావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావు వీరయ్య అని అడిగింది చెట్టు. అప్పుడు వీరయ్య చెట్టుకి నమస్కరించి, అమ్మా, నేను మళ్ళీ చెట్లని నరకడానికి రాలేదు. నీవిచ్చిన డబ్బుని నేను నా భార్యకివ్వగా తనవి తిరస్కరించి తనకి పెద్ద బంగ్లా ఇంకా లెక్కలేనంత సంపద కావాలని అడగమని చెప్పింది. తప్పుగా అనుకోకుండా మీరు నా భార్య కోరిక తీరుస్తారా అని చాలా వినయంగా అడిగాడు వీరయ్య. అప్పుడు ఆ చెట్టు, సరే వీరయ్య, అలాగే నీ భార్య అడిగినవన్నీ ప్రసాదిస్తాను అంటూ చెప్పింది. వీరయ్య చాలా సంతోషంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళగా అక్కడ పెద్ద బంగ్లా ఉంది. వీరయ్య ఆ బంగ్లాని చూసి చాలా సంతోషిస్తూ, ఆహా, ఆ అమ్మా ఎంత దయగలది, అడగ్గానే కోరికలన్నీ నెరవేర్చింది అనుకుంటూ సంతోషంగా బంగ్లా లోపలికి వెళ్ళాడు. బంగ్లా లోపల లక్ష్మి ఒంటి నిండా నగలేసుకొని చాలా ఆనందిస్తుంది. ఏవండి, చూసారా,
ఈ నగలేసుకుంటే నేనెంత బాగున్నానో. నేను చెప్పానా తనని అడగండి అని. అదే మనం వ్యాపారం చేస్తే ఇంత ఆస్తి సంపాదించేవాళ్ళమా చెప్పండి? అంటూ రోజూ ఆ బంగ్లాని, సంపదని, నగల్ని చూసి ఆనందిస్తూ ఉంది లక్ష్మి. కొన్ని రోజులకు లక్ష్మికి ఆ బంగ్లా, ఆ సంపద కూడా చాలా తక్కువ అనిపించింది. ఒకరోజు లక్ష్మి వీరయ్య దగ్గరికి వెళ్లి, ఏవండి, మీరు మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనకి ఇంతకన్నా పెద్ద బంగ్లా కావాలి, మళ్ళీ మనకింద చాలా మంది పనివాళ్లు, పెద్ద పెద్ద కార్లు కావాలి అని అడగండి అంది లక్ష్మి. లక్ష్మి అత్యాశ చూసి వీరయ్యకి చాలా ఆశ్చర్యం వేసింది. లక్ష్మి, మరీ ఇంత అత్యాశ పనికిరాదు నీకు. ఇంత డబ్బు ఇచ్చినా కూడా నీకింకా కావాలా? అంటూ అన్నాడు. కాని లక్ష్మి మాత్రం తనకి ఇంకా కావాలని పట్టుపట్టింది. దాంతో వీరయ్య సరేనని మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడా చెట్టు వీరయ్యని చూసి, ఏంటి వీరయ్య మళ్ళీ వచ్చావు, ఇంకా ఏమైనా కావాలా? అప్పుడు వీరయ్య జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు చెట్టు బాగా ఆలోచించి సరే అని చెప్పి లక్ష్మి కోరుకున్నంత ఆస్తిని ప్రసాదించింది. వీరయ్య సంతోషంగా ఇంటికెళ్ళాడు. ఇంటి ముందు చాలా మంది కాపలాదారులు, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. వీరయ్య ఇంటి లోపలికి వెళ్తుంటే ఒక కాపలాదారుడు వీరయ్యని ఆపి, ఏయ్ ఆగవయ్యా, ఏంటలా లోపలికి వెళ్ళిపోతున్నావు? నేను ఈ బంగ్లా యజమానిని అంటూ చెప్పాడు వీరయ్య. కాని వీరయ్య వేషధారణ సాధారణంగా ఉండడంతో ఆ కాపలాదారుడు అనుమానంగా లక్ష్మి దగ్గరికి వెళ్లి, అమ్మా, మీ భర్తని బయటెవరో వచ్చారు, కానీ అతను చూడ్డానికి మాత్రం నిరుపేదలా ఉన్నాడు అని చెప్పడంతో లక్ష్మి మేడపై నుండి వీరయ్యని చూసి తనని డబ్బు పొగరుతో గుర్తుపట్టక, ఎవరో ఏంటో అతన్ని తన్ని తరిమేయండి అని చెప్పగా వీరయ్యని కాపలాదారుడు అక్కడి నుండి పంపించేశాడు. వీరయ్యకేం చెయ్యాలో అర్థం కాక మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్లి, అమ్మా, నన్ను క్షమించు తల్లి. నాకు ఏ డబ్బు వద్దు. నాకు నా భార్య ఎప్పటిలాగా సాధారణ జీవితం చాలు. ఇలా డబ్బు పొగరుతో సొంత భర్తనే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది నా భార్య అంటూ జరిగిన విషయం చెప్తూ బాధపడ్డాడు వీరయ్య. అప్పుడు చెట్టు, వీరయ్య, నువ్వేం బాధపడకు, ఇక నుండి నీకు అంతా మంచి జరుగుతుంది అంటూ చెప్పింది. వీరయ్య సంతోషించి తన ఇంటికి వెళ్లి చూడగా అక్కడ మళ్ళీ తన చిన్న పాత ఇల్లుంది. లక్ష్మి వీరయ్య దగ్గరికొచ్చి, నన్ను క్షమించండి, డబ్బు పొగరుతో నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. నా అత్యాశే దీనంతటికీ కారణం అంటూ బాధపడింది. ఇక నుండి మనం కష్టపడి పని చేసి డబ్బు సంపాదిద్దాం. అలా ఆ రోజు నుండి లక్ష్మి తన అత్యాశ మానుకొని వీరయ్యకి సాయం చేస్తూ డబ్బు సంపాదిస్తూ చిన్న వ్యాపారం మొదలెట్టి గొప్పగా బ్రతుకుతూ ఉన్నారు ఆ ఇద్దరు భార్యాభర్తలు. రంగనాథపురంలో రాజు, శ్రీవల్లి అనే దంపతులుండేవాళ్లు. వాళ్లు పేదవాళ్లే అయినా పెద్ద ధనవంతులాగా బతకాలని ఆశపడుతుండేవాళ్లు. కాని వాళ్ల పిసినరితనం వల్ల అది సాధ్యమయ్యేది కాదు. ఊరి జనానికి వాళ్ల పిసినరితనం తెలుసు కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండేవాళ్లు. ఓ రోజు సర్పంచ్ ఆ ఊరి జనాల్ని పిలిచి ఓ సమావేశాన్ని పెడతారు. చూడండి నా గ్రామ ప్రజలారా, తొందరలో ఎన్నికలొస్తున్నాయి కదా. ఇంకొన్ని రోజులే నేను సర్పంచ్గా ఉంటాను. తర్వాత కూడా నన్నే గెలిపిస్తారని నాకు తెలుసు. ఇప్పుడు మీ అందరి కోసం నేను ఒక అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. అన్ని రకాల వంటకాలతో రేపు అన్నదానం చేస్తాను. మీరంతా ప్రతి ఒక్కరూ వచ్చి భోజనం చేసి వెళ్ళండి. అయ్యా, చికెను, మటను ముక్కలు కూడా ఉంటాయా అండి? ఓరి దరిద్రుడా రాజు, నీలాంటోళ్ళు అడుగుతారని అది కూడా పెడుతున్నానులే. ఆహా, మహాత్ములయ్యా మీరు. అదే సేత్తో సేప ముక్కలు, రొయ్యలు కూడా పెట్టండి అయ్యా. తిని చాలా రోజులైంది. నాకు తెలుసయ్యా మీ మంచి మనసు. మీరు అవి కూడా మాకిస్తారని తెలుసు. అన్నీ ఉంటాయి లేరా. నువ్వు మాత్రం భోజనానికి వచ్చినప్పుడు నాకు చెప్పు, నీకు స్పెషల్గా వడ్డించమంటాను. ఆహా, ఎంత పుణ్యాత్ములయ్యా మీరు. అలా ఆ రోజు సమావేశం ముగిసింది. మరుసటి రోజు సర్పంచ్ ఏర్పాటు చేసిన అన్నదానానికి అందరూ వచ్చి తిని వెళ్తుంటారు. రాజు గురించి తెలిసే సర్పంచ్ ముందు నుండి ఎదురు చూస్తుంటాడు. చాలాసేపటి తరువాత రాజు తన భార్య శ్రీవల్లి అక్కడికొస్తారు. అది చూసిన సర్పంచ్ తన మనిషికి సైగ చేస్తాడు. ఇంతలో సర్పంచ్ మనిషి రాజుకు వడ్డించే వాటిలో కాస్త కారం ఎక్కువగా కలుపుతాడు. రే, మన రాజు వచ్చాడు.
వాడికి కావలసినవన్నీ వడ్డించండి. ఏం మొహమాట పడుకు రాజు. నీకు ఏది కావాలో అది అడిగి మరీ పెట్టించుకొని తిను, సరేనా? సాలయ్యా, మీ మాటలే కడుపు నిండిపోయినాయి. ఇక ఓ పట్టు పడతాను చూడండి అంటూ ఓ చికెన్ ముక్క తింటాడు. అంతే, కారంతో అల్లాడిపోతాడు. కాని అక్కడ ఏడిస్తే అందరూ ఏదో అనుకుంటారని అరవడు. కన్నీళ్లు కారిపోతుంటాయి. ఓవైపు శ్రీవల్లి కూడా కారంతో కన్నీళ్లు కారుస్తూనే మటన్ ముక్క తింటుంది. ఏమే శ్రీవల్లి, అందరి ముందు ఏడిస్తే బాగుండదే. మనం ఎక్కువగా తినలేం గాని కొంచెం తినేసి వెళ్ళిపోదాం పదా. ఏవండి, వీళ్ళు కావాలనే మనకలా చేశారనిపిస్తోంది. అటు చూడండి, ఎవరైనా కారమని చెప్తున్నారా? లేదు కదా? అంటే వీళ్ళు మనం ఎక్కువ తింటామని తెలిసే ఈ పని చేస్తుంటారేమోనే. ఇప్పుడేం చేద్దాం మరి? అన్నింటినీ పార్సల్ కట్టించుకొని ఇంటికి తీసుకుపోదామయ్యా. అప్పుడు నేను వాటిని మళ్ళీ కడిగి వేడి చేస్తాను. కారం తగ్గుతుంది. మనం 3 రోజుల పాటు తినొచ్చు. బాలే ఐడియా వేశావే. సరే, అలాగే చేద్దాం. సర్పంచ్ గారు చూడండి, ఈ పూట మేము ఉపవాసం ఉన్నాం. అది మర్చిపోయి వచ్చామండి. ఇప్పుడు గుర్తొచ్చింది. అయ్యో, నీకోసం చేపలు రొయ్యలు అన్నీ తెప్పించాను కదా రాజు. పాపం ఏం తినలేకపోతున్నావే. మరేం పర్వాలేదయ్యా, రాత్రి నుండి తినొచ్చు. అందుకే మేము పార్సల్ కట్టుకొని వెళ్తాం. అలాగే రాజు. రే, మన రాజుకి కావలసినవన్నీ పార్సల్ కట్టండి. వాళ్ళకి ఏం కావాలన్నా ఇచ్చి పంపించండి అంటూ సర్పంచ్ తన మనుషులకి చెప్తాడు. అదే మంచి ఛాన్స్గా తీసుకున్న రాజు భారీగా అన్ని వంటకాల్ని పార్సల్ కట్టించుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికొచ్చిన తరువాత వాటన్నింటినీ చూసి రాజు, శ్రీవల్లి ఆనందపడిపోతారు. ఏవండి, ఈ పూటకు కొంచెం తినేశాం కదా, వీటిని రేపటి నుండి తిందాం. నాకు వంట చేసే పని తప్పుతుంది. అలాగే లేవే, వెళ్ళి కాసేపు నిద్రపోదాం పదా అంటూ రాజు, శ్రీవల్లి నిద్రలోకి జారుకుంటారు. కొంతసేపటి తరువాత రాజు ఇంట్లోకి చాలా మంది జనాలు వచ్చినట్టు అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి రాజు తెచ్చిన వంటకాల్ని సర్పంచ్ తన మనిషి కలిసి అక్కడికొచ్చిన కొంతమందికి వడ్డిస్తుంటారు. వాళ్ళని చూసి రాజు, శ్రీవల్లి షాక్ అవుతారు. అయ్యో, ఏంటండి సర్పంచ్ గారు ఇక్కడికొచ్చి అన్నదానం చేస్తున్నారు? మరేమనుకోకు రాజు. నేను ఊళ్ళో అందరినీ లెక్కబెట్టి వాళ్ళకి సరిపడా మాత్రమే అన్నదానానికి ఏర్పాటు చేశాను. అక్కడ అన్నీ ఖాళీ అయిపోయాయి. మరో 10 మంది తినేది నువ్వు ఇంటికి తెచ్చుకున్నావు కదా, అందుకే మిగిలిపోయిన వాళ్ళని మీ ఇంటికే పిలిచి వడ్డిస్తున్నాను. సర్పంచ్ అలా అనేసరికి రాజు నోట మాట రాలేదు. శ్రీవల్లి నోరెళ్లబెట్టింది. రాజు తెచ్చుకున్నవన్నీ ఖాళీ చేసేశాక సర్పంచ్, ఆయన మనుషులు వెళ్లిపోయారు. ఏంటండి, మనమే పిసినారుళ్ళమనుకుంటే ఈ సర్పంచ్ మరీ అంత కక్కుర్తిగాడిలా ఉన్నాడు. దరిద్రుడు. మనం ఎక్కువగా తినొద్దని అక్కడ కారం కలిపాడు. వాడికి ఏదో ఒకటి చెప్పి ఇంటికి భోజనాలు తెచ్చుకుంటే ఆన్ని కక్కుర్తి తగలయ్యా. ఇంటికి తెచ్చుకున్న వాటిని కూడా దూసుకెళ్ళాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఇంకేం చేస్తాం, దుప్పటి కప్పుకొని పడుకుందాం పదా. మరుసటి రోజు శ్రీవల్లి ఇంట్లో పూజ పెట్టుకుంది. కానీ పూలుండవు. ఏవండి, పూజకు పూలు కావాలి, తీసుకురండి తొందరగా. ఇప్పుడే తెస్తానుండవే. డబ్బులిచ్చి కొనకండి, ఊరికే డబ్బులు బొక్క. అక్కడేదైనా చెట్టుకుంటే తీసుకొచ్చేయండి. అదంతా నువ్వు చెప్పాలంటే నాకు తెలుసులే. భార్య మాటలకి పొంగిపోతూ వెళ్లిన రాజుకి ఒక ఇంటి పెరట్లో పూల మొక్కలు కనిపించాయి. దొరికిందే ఛాన్స్ అనుకుని ఆ ఇంట్లోకి వెళ్లిపోతాడు. అక్కడున్న పూలని కోస్తాడు. ఇంతలో ఆ ఇంట్లో నుండి ఓ ముసల్ది బయట రాజు పూలని దొంగతనం చేయటం చూసేసింది. తన మనుషుల్ని పిలిచి రాజుని పట్టుకోమని చెప్తుంది. వాళ్ళు రాజుని చెట్టుకి కట్టేశారు. నన్ను వదలండి, నేనేం దొంగను కాదు. నాది ఆ వీధిలో ఉండే ఇల్లే. ఆపరా దొంగ మొహమోడా, నీ వాలకం చూస్తే గజ దొంగలా ఉన్నావే. నా ఇంట్లో ఏం దోచుకుందామని వచ్చావురా? చూడు బామ్మా, నేను పూలు మాత్రమే కోసాను, ఇంకేం కాదు. నన్ను వదిలిపెట్టు. నువ్వు కోసిన పూలకు డబ్బులిచ్చి వెళ్ళు, అంతవరకు నిన్ను వదిలిపెట్టను. నా దగ్గర డబ్బులు లేవే, దయచేసి నన్ను వదిలేయ్. కావాలంటే ఇంటికెళ్ళాక నీ డబ్బు తెచ్చిస్తాను. ఆ ముసల్ది రాజుని బాగా గమనించింది. రాజు వేసుకున్న షర్ట్, ప్యాంట్ బాగుంటాయి. వాటిని సంతలో అమ్మేస్తే కొంత డబ్బులొస్తాయి అనుకుంటుంది.
నీ షర్టు ప్యాంటు విప్పి ఇచ్చేసెళ్ళు, లేకుంటే డబ్బులిచ్చే వరకు వదిలిపెట్టను. మీరట్ట చేయడం తప్పు. నువ్వు చేసింది మాత్రం ఒప్పా ఏంటి? నేను చెప్పింది చెయ్యి, లేకుంటే ఇలాగే ఉంటావు. ఇంక చేసేదేం లేక రాజు తన బట్టలిచ్చి అలాగే ఇంటికి చేరుకుంటాడు. రాజుని చూసి శ్రీవల్లి అవాక్కవుతుంది. ఏంటండి ఇలా అయ్యారు? ఊళ్ళో అందరూ మిమ్మల్ని ఇలాగే చూసేసుంటారు. ఇప్పుడు నేనెలా తిరగను? అసలే ఊళ్ళో మనం గొప్ప వాళ్లలాగా ధనవంతుల్లాగా బిల్డప్ ఇస్తుంటాం కదా, ఇకపై నేనెలా తిరగను? ఆపవే నీ ఏడుపు. ఊళ్ళో అందరూ కక్కుర్తిగాళ్లే ఉన్నారే. మనమే పిసినారోళ్ళం అనుకుంటే మనల్ని మించిన కక్కుర్తి మనుషులున్నారే. అలా రాజు శ్రీవల్లి బాధపడుతుంటే ఆ ఇంటి గుమ్మం నుండి బిచ్చగాడు అరుస్తుంటాడు. అమ్మా, కాస్త బిచ్చముంటే పెట్టమ్మా. బిచ్చగాడు అవతల అరుస్తున్నాడే, ఆడికి ఏమీ లేవని చెప్పి పంపించేయి, ఎళ్ళు. ఏవండి, ఈ పూటకు తినడానికి ఇంట్లో ఏం వండలేదు. అదిగో ఆ బిచ్చగని సంచి చూసారా? ఊరంతా తిరిగి మంచి భోజనాలు అడుక్కొచ్చుకున్నాడు. అవునే, అయితే అన్ని నువ్వు మాటల్లో పెట్టు, నేను ఆడి సంచిలో ఉండేవన్నీ తీసుకుంటాను. అలాగేనండి. అలా శ్రీవల్లి ఆ బిచ్చగడితో మాట్లాడుతూ ఉంటే రాజు వెనక నుండి వెళ్లి బిచ్చగడి సంచికి రంధ్రం చేసి వాడు బిచ్చం ఎత్తుకుని వచ్చిన తినుబండారాలన్నింటినీ తీసేసుకుంటాడు. వాటిని ఇంట్లో పెట్టి మళ్లీ ఏమీ ఎరుగని అమాయకుడిలాగా శ్రీవల్లి దగ్గరికొస్తాడు. ఏమే, మన ఇంట్లో ఇంకా ఏం వండలేదు కదా? ఆ బిచ్చదన్నలా నిల్చోబెట్టావేంటి? నువ్వు వెళ్ళవయ్యా, రేపు రాపో, రుచికరమైన భోజనాలు ఇస్తానులే. అవునవును, నేను రేపు మంచి వంటలు చేస్తాను. అప్పుడు కడుపు నిండుగా తిని వెళ్దువులే, వెళ్ళు. రాజు శ్రీవల్లి మాటలకు బిచ్చగాడు వెనుతిరిగి తన సంచిని చూడగా అది మొత్తం ఖాళీ అయి ఉంటుంది. సంచికి రంధ్రం కూడా చేసుంటుంది. కాసేపు వాడికేమీ అర్థం కాదు. తర్వాత అంతా అర్థమవుతుంది. ఏంటయ్యా ఇంకా ఇక్కడే నిల్చున్నావు? ఎళ్ళమని చెప్తున్నానుగా. చూడయ్యా, ఆ బిచ్చంలో చికెన్ లెగ్ పీస్ ఉంటాది, అది మాత్రం నాకు ఇయ్యండి చాలు, ఇంకేమొద్దు. ఏంటి లెగ్ పీసా? ఎక్కడా? ఏంటయ్యా నువ్వు మా ఆయనతో అలా మాట్లాడుతున్నావేంటి? అమ్మా, నేను బిచ్చగాన్ని. ఓ పూట కడుపు నిండితే ఆనందిస్తాను, మరో పూట కడుపు కాలినా బాధపడను. వాసనతో సరిపెట్టుకుంటాను. నాకదే ఆనందం తల్లి. నేను తెచ్చిన బిచ్చం వాసన నాకు తెలుస్తుంది. మీ ఇంట్లోనే అది ఉందని నాకు అర్థమైనది. అదిగో బాబుగారి చెయ్యి నుండి కూడా వాసన వస్తోంది కొంచెం. నాకంతా అర్థమైపోయినదిలేమ్మా. బిచ్చగాడి మాటలకు రాజు శ్రీవల్లి తలదించుకుంటారు. రాజుకి కోపం తన్నుకొస్తుంది. తను చేసింది తప్పని ఆలోచించడు. అంత అర్థమైందిగా మరి, అయితే ఇక నుండి వెళ్ళయ్యా, పెద్దసేపు వచ్చాడు. చూడు బాబు, ఒకరికి సాయం చేసినా ఒకరి నుండి సాయం పొందినా మనం గర్వపడకూడదు, అహంకారంతో ఇర్రవీగకూడదు, సాయాన్ని అలసుగా తీసుకుని పెత్తనం సెలాయించకూడదు. నేను వెళ్ళిపోతున్నాను, కాస్త ఇకనైనా మారండయ్యా. బిచ్చగాడి మాటలకు రాజు శ్రీవల్లి చాలా బాధపడతారు. తాము తప్పు చేశామని పశ్చాత్తాపపడతారు. బిచ్చగాడికి క్షమాపణలు చెప్పి వాడి బిచ్చాన్ని వాడికే ఇచ్చేస్తారు. ఇక ఆ రోజు నుండి పిసినారితనాన్ని కట్టిపెట్టి ఇతరులకు తమకు తోచిన సాయం చేస్తూ ఆనందంగా బతకటం అలవాటు చేసుకుంటారు.